ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రియుడు మోజులో పడి భర్తలను కడతేర్చుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈ కేసులో అతి క్రూరంగా భర్తలను హత్య చేశారు భార్యలు. దేశవ్యాప్తంగా అవే ఘటనలు. ప్రియుడి మోజులో పడి భర్తలను కడతేర్చుతున్న కొంతమంది భార్యలు. దేశంలో ఏదో ఓ మూల రోజు ఇలాంటి తరహా ఘటనలే వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు జయశ్రీ. ఈమెకు 11 ఏళ్ల క్రితం వికారాబాద్ జిల్లా మల్కాపురానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ తో పెళ్లి జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. జస్ట్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావన్నందుకు భర్త గొంతు నులిమి చంపేసింది జయశ్రీ. అంతేకాదు, కూతురుకు మంచి చెడు చెప్పాల్సిన జయశ్రీ తండ్రి పండరి కూడా సహకరించాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస, కృష్ణ తమ్ముణ్ణి నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కీరైపట్టిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తని చంపేసింది. ఇక్కడ చూడండి. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు అమ్ముబి. ఈమెకు భర్త రసూల్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్ముబికి ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న లోకేశ్వరన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను ఓ సెలూన్ నడుపుతున్నాడు. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది భర్త రసూల్కి తెలిసింది. భార్యపై రుసరుసలాడాడు రసూల్. 20 రోజుల క్రితం రసూల్ లోకేశ్వరన్ దుకాణంకి వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించిన రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. దీంతో లోకేశ్వరన్, అమ్ముబి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని భావించి రసూల్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశారు. అమ్ముబి లోకేశ్వరన్ ఇచ్చిన పురుగుల మందును సాంబారన్నంలో కలిపి భర్తకిచ్చింది. దాన్ని తిన్న రసూల్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యులు పరీక్షించి ఆహారంలో విషం కలిసిందని గుర్తించారు. ఇది విన్న రసూల్ షాక్ అయ్యాడు. భార్యపై అనుమానంతో తమ్ముడి భార్య అసీనాతో అమ్ముబి ఫోన్ చెక్ చేయాలని సూచించాడు. దీంతో ఆమె అమ్ముబి ఫోన్ తనిఖీ చేయగా అమ్ముబి లోకేశ్వరన్తో తరచుగా మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. ఆమె వాట్సాప్ తనిఖీ చేయగా అమ్ముబి సంభాషణ ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్తకు నువ్విచ్చిన పురుగుల మందును ఆహారంలో కలిపానని ప్రియుడు లోకేశ్వరన్తో చెప్పింది. దానిమ్మ రసంలో మందు కలిపినా అతను తాగలేదు. దీంతో సాంబారన్నంలో కలిపి ఇచ్చారని తెలిపింది. రసూల్ పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబి, లోకేశ్వరన్ను అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. సుష్మిత అనే మహిళ బావ రాహుల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి అడ్డుగా వస్తున్న భర్త కరణ్ దేవ్ను హత్య చేసింది. ప్రియుడు రాహుల్ నుంచి ఇన్స్టా చాటింగ్లో సలహాలు తీసుకుంటూ భర్త ప్రాణాలు తీసింది. మృతుడి సోదరుడు కునాల్ దేవ్ పోలీసులకు ఇచ్చిన ఓ వీడియోలో నిందితుల చాట్స్ వెలుగులోకి వచ్చాయి. ముందుగా సుష్మిత రాహుల్కి పంపిన చాట్లో నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి చెక్ చేయి. అతడు నిద్రమాత్రలు కలిపిన అన్నం తిని 3 గంటలయ్యింది. ఇంతవరకు వాంతులు లేవు, స్పృహ కోల్పోలేదు, ఏమీ కావడం లేదు, ఇంకా చావడం లేదు. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒక ఉపాయం చెప్పు అని అడిగింది. అందుకు రాహుల్ బదులిస్తూ, అయితే అతడిపై నిద్రమాత్రల ప్రభావం కనిపించకపోతే కరెంట్ షాక్ పెట్టు అని పేర్కొన్నాడు. అందుకే సుష్మిత షాక్ ఎలా పెట్టాలి అని అడిగింది. దాంతో రాహుల్ టేప్తో అని బదులిచ్చాడు. ఆ తర్వాత ఆయన నిదానంగా శ్వాస తీసుకుంటున్నాడు అని సుష్మిత పేర్కొంది. అయితే నీ దగ్గర ఉన్న అన్ని మెడిసిన్స్ అతడికి వేసేయని రాహుల్ సూచించాడు. ప్రతిగా సుష్మిత, అతడి నోరు తెరవడం నా వల్ల కావడం లేదు. అతడి నోట్లో నీళ్ళైతే పోయగలిగాను కానీ మెడిసిన్ వేయలేను. నువ్విక్కడికి రా, ఇద్దరం కలిసి అతడికి మెడిసిన్ వేయొచ్చేమో అని పేర్కొంది. ఆ తర్వాత రాహుల్ సూచన మేరకు కరెంటు షాక్ పెట్టి చంపింది. అతడు తీసుకున్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపినట్లు పోస్టుమార్టంలో తేలడంతో బండారం బయటపడింది. సుష్మిత, ఆమె ప్రియుడు రాహుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో మరీ దారుణం. కోమలా చావన్ అనే మహిళ దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. విజయ్ చావన్, కోమలా చావన్ భార్యాభర్తలు. వీరి జీవితంలోకి ఒక లవర్ వచ్చాడు. కోమలకు ప్రియుడు, విజయ్కు యముడయ్యాడు. అతని పేరు మోను. కోమల, మోను కలిసి విజయ్ను చంపేశారు. కోమల తన ప్రియుడు కోసం భర్త విజయ్ను మోనుతో కలిసి అంతమొందించింది.
తర్వాత ఇంట్లోనే టైల్స్ కిందే శవాన్ని పూడ్చిపెట్టాలి అని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి లాంగ్ టర్మ్ హనీమూన్ వెళ్లిపోయారు. అయితే విజయ్ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా అక్కడ తాళం వేసి ఉంది. ఇంట్లో చూస్తే టైల్స్ చిందరవందరగా పగిలి ఉండడం గమనించాడు. అనుమానంతో తాళాలు పగలగొట్టి చూడగా టైల్స్ కింద దుర్వాసన వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసి తవ్వి చూడడంతో అన్న డెడ్ బాడీ లభించింది. ప్రస్తుతం కోమల, మోను కోసం పోలీసులు గాలిస్తున్నారు.